హలో వ్యూయర్స్, మేము మీ భావన హవీష్. మేము మా శ్రీలంక ట్రిప్ కోసం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ద్వారా కొలంబోకి రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్ నుండి మా టూర్ గైడ్ మమ్మల్ని డైరెక్ట్గా రిసార్ట్కి తీసుకుని వెళ్ళారు. ఈ రిసార్ట్ పేరు పెల్వెహరా విలేజ్ రిసార్ట్. ఎయిర్పోర్ట్ నుండి ఈ రిసార్ట్ అప్రాక్స్ 3 hours డిస్టెన్స్లో ఉంది. ఈ రిసార్ట్ డంబుల్లాలో ఉంది. ఈ రిసార్ట్ యొక్క చెక్-ఇన్ టైమింగ్స్ 2 PM అండ్ చెక్అవుట్ టైమింగ్స్ 12 PM. రిసెప్షన్లో మా డీటెయిల్స్ చెప్పి చెక్-ఇన్ అయిపోయాము. ఇదేనండి మేము స్టే చేసిన రూమ్. మరి ఇంకెందుకు ఆలస్యం, మాతో పాటు మీరు కూడా ఈ రిసార్ట్ ఎలా ఉందో చూసేద్దురు రండి. ఇదేనండి రిసార్ట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇది రిసెప్షన్ అండ్ లాబీ ఏరియా. ఇది సిట్టింగ్ లాంజ్. ఈ వాటర్లో ఉన్న ఫిషెస్ అన్నీ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా. ఈ రిసార్ట్లోని బార్ కూడా ఉంది. ఇది ఫైన్ డైనింగ్. ఈ రిసార్ట్లో శ్రీలంకన్ డిషెస్తో పాటు మన ఇండియన్ వెరైటీస్ కూడా సర్వ్ చేస్తున్నారు. ఈ రిసార్ట్ అంతా లష్ ప్యాడీ ఫీల్డ్స్తో చాలా లార్జ్ ఏరియాలో ఉంది. ఇది అంతా సిట్టింగ్ ఏరియా. ఇవి అన్ని రూమ్స్. ఈ రిసార్ట్ అంతా కూడా మంచి వుడెన్ ఫినిషింగ్, ట్రెడిషనల్ శ్రీలంక డెకర్తో కలిపి చాలా హోమ్లీ ఫీలింగ్ని ఇస్తుంది.
రెసార్ట్లో స్పా కూడా ఉంది. ఇవి అన్నీ స్పా రూమ్స్. ఇక్కడ రూమ్స్ కూడా చాలా స్పేషియస్ అండ్ కంఫర్ట్గా ఉన్నాయి. ఇక్కడ ఎవ్రీ రూమ్ నుండి గార్డెన్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్స్ లెగగానే చాలామందికి అలా సన్రైజ్లో బయట కూర్చుని గ్రీనరీని చూస్తూ పీస్ఫుల్ మైండ్తో రిలాక్స్ అవ్వాలి అనిపిస్తుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళు సరదాగా టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఈ పూల్ టైమింగ్స్ 9 AM to 9 PM. ఇది అంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇదేనండి మా వెహికల్. ఈ వెహికల్లోనే మేము మా శ్రీలంక ట్రిప్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. తినేనండి మా టూర్ గైడ్ కమ్ డ్రైవర్. ఈ రిసార్ట్లోనే ఇక్కడ డ్రైవర్స్కి కూడా అకామిడేషన్ ఉంది. ఇవి డ్రైవర్స్ అకామిడేషన్ రూమ్స్. నెక్స్ట్ డే మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి సిగిరియా రాక్ ఫోర్ట్రెస్ దగ్గరికి వచ్చేసాము. దీన్ని రావణాసురుడి కోట అని అంటారు. ఇదే రాక్ ఫోర్ట్రెస్ ఎంట్రన్స్. మనం ఇంకొంచెం ముందుకి వెళ్తే ఇక్కడ ఒక మ్యూజియం ఉంది. ఇక్కడ స్టార్టింగ్లోనే మనం హెర్బల్ గార్డెన్ని కూడా ప్రత్యేకంగా చూడవచ్చు. ఈ పాండ్లో లోటస్లు అన్నీ ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో చూడండి. ఈ ప్రెమిసెస్లో లోకల్స్కి ఫారినర్స్కి టికెట్ కౌంటర్స్ సపరేట్గా ఉన్నాయి. నాకైతే ఈ పాండ్ చాలా బాగా నచ్చేసింది. ఇదే సిగిరియా మ్యూజియం. ఈ మ్యూజియంలోనే ఫారినర్స్కి టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి పాస్పోర్ట్ మ్యాండేటరీ. ఈ బ్రిక్ వర్క్తో ఆర్చ్ చూడండి, ఫొటోస్కి ఎంత అట్రాక్టివ్గా ఉందో. సిగిరియా రాక్ ఫోర్ట్రెస్ గురించి చాలా డీటెయిల్డ్ ఆర్కిటెక్చర్ ఇచ్చేశారు.
చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. ఇక్కడ మనం పురాతనమైన ఆయుధాలు చాలానే చూడవచ్చు. ఇవి చాలా పురాతనమైనవి. ఇది కంప్లీట్ సిగ్రియా ఫోర్ట్ యొక్క వ్యూ. పురాణాల ప్రకారం ఈ ఫోర్ట్ని రావణ బ్రహ్మ యొక్క రాజభవనంగా చెప్తారు. చాలా కంట్రీస్ నుండి ఇక్కడికి విజిట్ చేసిన టూరిస్ట్స్ కిడ్స్ వేసిన డ్రాయింగ్స్ ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇందులో మన ఇండియన్స్ వేసిన డ్రాయింగ్స్ కూడా ఉన్నాయి. సిగ్రియా రాక్ ఫోర్ట్ని ఎర్లీ మార్నింగ్స్లో విజిట్ చేయడం చాలా బెటర్. మనం ఇందాక కౌంటర్లో తీసుకున్న టికెట్ ఇక్కడ ఇచ్చేసి వెళ్ళాలి. టికెట్ కౌంటర్ స్టార్టింగ్లోని ఈ స్టెప్స్తో వాల్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంకా అలాంటప్పుడు ఎవరైనా ఎందుకు ఆగుతారు, వెంటనే ఫొటోస్ దిగాము. ఇక్కడ దిగిన ఫోటో ఈ ట్రిప్లోనే వన్ ఆఫ్ ది మెమరబుల్ ఫోటో అయింది. ఇక్కడ కనిపిస్తున్న కాలువలు ఫోర్ట్కి 4 సైడ్స్లో కూడా ఉంటుంది. ఈ కాలువలో ఎప్పుడు వాటర్ అలాగే ఉంటాయని చెప్తారు. మన ఏన్షియంట్ డేస్ ప్రకారం ఈ ఫోర్ట్లోకి పర్మిషన్ లేకుండా ఎవ్వరూ ఎంటర్ అవ్వకుండా ఉండడానికి ఈ వాటర్లో క్రోకడైల్స్ని వదిలిపెట్టారు. అండ్ అవి ఇప్పటికీ కూడా ఉన్నాయి అని చెప్తారు. ఈ సిగ్రియా రాక్ ఫోర్ట్రెస్లో మొత్తం 3 గార్డెన్స్ ఉన్నాయి. రాక్ గార్డెన్, వాటర్ గార్డెన్ అండ్ టెరెస్ గార్డెన్. సీతమ్మని రావణుడు కొద్ది రోజుల పాటు ఈ రాక్ ఫోర్ట్లోనే ఉంచారు అని వినికిడి. ఈ సిగ్రియా రాక్ ఫోర్ట్ని 8th వండర్ ఆఫ్ ది వరల్డ్గా కూడా చెప్తుంటారు. ఫైనల్గా రాక్ ఫోర్ట్రెస్ పైకి వచ్చేసాము. టాప్ నుండి వ్యూ చాలా బాగుంది. నాకైతే ఇంత కష్టపడి పైకి వచ్చి ఈ వ్యూ చూశాక కిందకి వెళ్ళాలనిపించడం లేదు. అంత బాగుందండి వ్యూ. బ్యూటీ ఆఫ్ నేచర్ అంతా ఇక్కడే కనిపిస్తుంది. రాక్ ఫోర్ట్రెస్ మొత్తం అప్రాక్స్ 200 మీటర్స్ హైట్లో ఉంటుంది. ఈ రాక్ ఫోర్ట్ టాప్లోకి రీచ్ అవ్వడానికి అప్రాక్స్ 1000 స్టెప్స్ వరకు ఉన్నాయి. ఈ రాక్ ఫోర్ట్కి ఒకవైపు అంతా లయన్ లెగ్స్ స్ట్రక్చర్తో ఉంటుంది. సిగ్రియా రాక్ని అప్పట్లో సింహగిరి అని పిలిచేవారు, అంటే లయన్ రాక్ అని చెప్తుంటారు. తరువాతి కాలంలో సిగ్రియా రాక్ ఫోర్ట్రెస్గా చేంజ్ అయిపోయింది. ఈ ప్రదేశం అంతా పెద్ద పెద్ద ట్రీస్తో చుట్టూ బండరాలతో నిర్మించడం వల్ల రాక్ గార్డెన్గా పిలుస్తారు. ఈ రూట్లో రిటర్న్ అయ్యే వాళ్ళు వస్తారు. ఈ రాక్ ఫోర్ట్లో టాప్కి వెళ్ళడానికి ఒక రూట్, డౌన్కి రావడానికి ఒక రూట్ ఉంది. అంటే వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. సిగ్రియా రాక్ ఫోర్ట్ దట్టమైన అడవి ప్రాంతం మధ్యలో ఉంది. ఈ సిగ్రియా ఫోర్ట్ని కూడా మన అజంతా ఎల్లోరా కేవ్స్ లాగే 1831లో బ్రిటిష్ ఆర్మీ అధికారి ఇటువైపు హార్స్పై వెళ్తూ దీన్ని గుర్తించారు అని వినికిడి. ఈ ప్రెమిసెస్లోనే చిన్న షాప్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఆ కాలంలోనే అన్నీ స్టెప్ బై స్టెప్గా ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి.
ప్రపంచంలో ఎన్నో ఫోర్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫోర్ట్కి ఒక్కొక్క ప్రత్యేకత. సిగిరియా రాక్ ఫోర్ట్రెస్ నుండి మేము హర్బరానాలో ఉన్న హురులు ఎకో పార్క్కి రీచ్ అయిపోయాము. ఈ సఫారీ మొత్తం మేము ఒక ప్రైవేట్ జీప్లో ట్రావెల్ చేస్తున్నాం. ఈ హురులు ఎకో పార్క్ మొత్తం అప్రాక్స్ 45,142 ఎకర్స్లో ఉంది. ఈ హురులు ఎకో పార్క్ అనేది వైల్డ్ ఎలిఫెంట్స్ సఫారీ. చుట్టూ కనిపించే గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ, బర్డ్స్ సౌండ్స్ వింటూ అలా జీప్లో జర్నీ చేస్తుంటే చాలా బాగుంది. సమ్మర్ సీజన్లో ఇక్కడ ఎలిఫెంట్స్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ వైల్డ్ ఎలిఫెంట్ సఫారీని చూడాలి అనుకుంటే ది బెస్ట్ సీజన్ మే టు సెప్టెంబర్. ఈ హురులు ఎకో పార్క్ 1977లో శ్రీలంక బయోస్పియర్ రిజర్వ్గా ఐడెంటిఫై అయ్యింది. ఇక్కడ వైల్డ్ యానిమల్స్లో మెయిన్గా ఎలిఫెంట్స్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. వైల్డ్ ఎలిఫెంట్స్ని ఇంత దగ్గరగా చూడటం ఒక లైఫ్ టైం మెమొరీ అనిపిస్తుంది. వాటికి క్లోజర్గా ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి. ఈ వైల్డ్ ఎలిఫెంట్ సఫారీకి ఎర్లీ మార్నింగ్స్ లేదా ఈవినింగ్స్లో వెళ్ళడం ది బెస్ట్ టైం. ఎందుకంటే ఆ టైంలో ఎలిఫెంట్స్ ఎక్కువగా బయటికి వస్తాయి. ఇటువంటి ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వైల్డ్ యానిమల్స్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది. జీప్లో ట్రావెల్ చేస్తూ ఫారెస్ట్లోకి వెళ్ళడం అంటే ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపిస్తుంది. ఇది కేవలం ఒక సఫారీ మాత్రమే కాదు, ఇది నేచర్తో కలిసిపోయే ఒక అద్భుతమైన ఫీలింగ్. ఇక్కడ నేచర్ ఫీల్ చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఈ సఫారీలో వైల్డ్ ఎలిఫెంట్స్ని చాలా దగ్గరగా చూడవచ్చు. ఇక్కడ చూడండి, గ్రూప్ ఆఫ్ వైల్డ్ ఎలిఫెంట్స్ అన్నీ ఒకే దగ్గర చేరాయి. ఇక్కడ ఓన్లీ వైల్డ్ ఎలిఫెంట్స్ మాత్రమే కాదు, నేచర్ బ్యూటీ, బర్డ్స్ సౌండ్స్ ఇవి అన్నీ కలిపితే ఒక బ్యూటిఫుల్ ఎకోసిస్టమ్. అలా ట్రీస్ మధ్యలో నుండి ఎలిఫెంట్స్ వాక్ చేస్తూ వస్తుంటే ఎంత బాగుందో కదా. ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ అన్నీ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్లో వాటర్ ఉన్న ఏరియా దగ్గర ఎక్కువగా కనిపిస్తాయి. నేచర్ లవర్స్ అండ్ వైల్డ్ ఎలిఫెంట్స్ లవర్స్కి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. మా ఈ సఫారీ జర్నీ అంతా ఒక 2 to 3 hours ఉంది. ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ అన్నీ కూడా మినేరియా, కౌడుల్లా అండ్ హురులు ఈ 3 నేషనల్ పార్క్స్ మధ్య మైగ్రేట్ అవుతుంటాయి. శ్రీలంకలో మా ఫస్ట్ డే ఇలా గడిచింది. మీరు కూడా ఇటువంటి వైల్డ్ లైఫ్ సఫారీ చూస్తే కామెంట్ చేయండి. శ్రీలంకలో మా సెకండ్ డే మేము స్టే చేసిన రిసార్ట్ నుండి చెక్అవుట్ చేసి తిరుకోణేశ్వరం టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. మనకు ఉన్న 18 శక్తిపీఠాల్లో ఈ తిరుకోణేశ్వరం టెంపుల్ కూడా ఒకటి. ఈ శక్తిపీఠం శ్రీలంకలోనే అత్యంత పురాతనమైన హిందూ దేవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది రావణాసురుని ఇష్టదేవత ఆలయంగా ప్రసిద్ధిగా ఉంది. రావణాసురుని తల్లిగారు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి మహాశివుణ్ణి ప్రార్థిస్తున్న సమయంలో ఒకసారి పెద్ద అల వచ్చి ఈ ఇసుక శివలింగం కొట్టుకుపోయింది. తన తల్లి బాధను చూసిన రావణుడు కైలాసం నుండి శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆలయం నిర్మించారని చెప్తుంటారు. ఈ ఆలయాన్ని మొదట్లో తమిళులు నిర్మించారని, తరువాత చోళులు, పాండ్యులు, పల్లవులు దీన్ని అభివృద్ధి చేశారని చెప్తుంటారు.
తిరుకోనేశ్వరం శక్తిపీఠం 18 ప్రధాన శక్తిపీఠాల్లో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ టెంపుల్ యొక్క ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమింగ్స్ 7 AM అండ్ 6 PM. ఈ ప్రెమిసెస్లో చాలా జింకలు ఉన్నాయి. రామాయణంలో లంకా దీపంలో ఉన్న ఈ ఆలయం రావణుని ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. రామాయణ కథలో ఇక్కడ ఆయన తల్లి పూజలు చేసినట్లు కూడా వర్ణించబడింది. దక్షిణ కైలాసంగా కూడా ప్రసిద్ధి పొందిన ఈ ఆలయం శ్రీలంకలోని పంచ ఈశ్వరాల్లో అత్యంత పవిత్రమైనది. ఈ ఆలయాన్ని 1000 స్తంభాల మందిరంగా కూడా పిలుస్తారు. అష్టాదశ శక్తిపీఠాల్లోని మొట్టమొదటి శక్తిపీఠమైన శాంకరీదేవి ఆలయం ఇది. ఇదే శాంకరీదేవి ఆలయం మరియు త్రికోటేశ్వర ఆలయం. ఆ కాలంలో శక్తిపీఠం మరియు శివాలయం విడివిడిగా ఉండేవి. 450 ఏళ్ల క్రితం 1000 స్తంభాల మండపంతో ఈ ప్రదేశంలో అద్భుతమైన ఆలయం ఉండేది. ఇప్పుడు కేవలం ఒక స్తంభం మాత్రమే మిగిలి ఉంది. ఈ పర్వతం యొక్క అసలు పేరు త్రికోణ పర్వతం, త్రికూట పర్వతం అని కూడా పిలుస్తారు. ఈ పర్వతానికి 3 వైపులా నీరు ఉంటుంది. తమిళంలో ఈ క్షేత్రాన్ని త్రికోణమలై అని పిలుస్తారు. ఈ తిరుకోనేశ్వరం ఆలయం 17వ శతాబ్దంలో పోర్చుగీస్ ఆక్రమణ వల్ల కొలాప్స్ అయింది. కానీ 1963లో మళ్ళీ పునర్నిర్మించబడింది. ఈ ఆలయం దక్షిణ భారతీయ సాంస్కృతిక శివక్షేత్రాల్లో ప్రాముఖ్యమైనది. ఇక్కడ రావణాసురుడు కూడా దర్శనమిస్తున్నారు. ఈ చిన్న గుహలో లింగోద్భవ లింగం ఉంది. టెంపుల్కి రీచ్ అయిపోయాము. తిరుకోనేశ్వరం ఆలయం శ్రీలంకలోని హిందూ భక్తుల కోసం ముఖ్యమైన పుణ్యస్థలంగా మరియు రామాయణం సంబంధిత ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఒక హిందూ పురాణం ప్రకారం ఈ ఆలయంలో శివుడిని ఇంద్రుడు పూజించేవారు. రామాయణ కాలంలో ఈ ఆలయం పుణ్యక్షేత్రం అనే కాకుండా రాముని లంకాధిపతి రావణుని పూజల కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. తిరుకోనేశ్వరం ఆలయం శ్రీలంకలోని పంచ ఈశ్వరాల్లో ఒకటి. ఈ ఆలయ ప్రధాన భాగంలో శివలింగం ఉంది. అలాగే సతీ అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం బయట కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. మీరు ఏ శక్తిపీఠాల్ని దర్శించుకున్నారో కామెంట్ చేయండి. టెంపుల్ నుండి ట్రింకోమలీలో ఉన్న డీర్ పార్క్కి వచ్చేసాము. ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు ఇక్కడ ఫుడ్ పర్చేస్ చేసి డీర్స్కి ఫీడ్ చేయవచ్చు. ఇక్కడ డీర్స్కి ఏ ఫుడ్ ఫీడ్ చేయొచ్చు అండ్ ఏ ఫుడ్ ఫీడ్ చేయకూడదు అనేది కూడా చాలా డీటెయిల్డ్గా మెన్షన్ చేశారు. మనం లోపలికి వెళ్ళాక మన హ్యాండ్లో వాటి ఫుడ్ చూస్తే చాలు, వెంటనే మన దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇక్కడ డీర్స్ అన్నీ కూడా చాలా ఫ్రీగా తిరుగుతున్నాయి. వీటికి ఇక్కడ ఎటువంటి కేజెస్ ఉండవు. కిడ్స్ సరదాగా ఎంజాయ్ చేయడానికి కూడా ఈ డీర్ పార్క్ చాలా బాగుంటుంది. ఓపెన్ సిటీలో ఉండడం వల్ల లోకల్స్ అండ్ నాన్ లోకల్స్కి కూడా ఈ డీర్ పార్క్ మంచి ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. జనరల్గా మనం 1 or 2 డీర్స్ని చూస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం. అలాంటిది ఇక్కడ ఎన్ని డీర్స్ ఉన్నాయో చూడండి.
ఈ డీర్ పార్క్ సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం వల్ల ప్రకృతి శబ్దాలు, సముద్ర గాలితో ఒక ప్రశాంత వాతావరణం కలుగుతుంది. చిన్న డీర్స్ అయితే మనం వాటి దగ్గరికి వెళుతున్నామని వాటికి తెలిస్తే చాలు, వెంటనే చాలా డిస్టెన్స్లోకి వెళ్ళిపోతున్నాయి. చాలా ఫన్నీగా అనిపించింది వాటిని చూస్తుంటే. కొన్ని డీర్స్ దగ్గరికి వెళ్తే భయపడి పారిపోతున్నాయి, బట్ ఇంకొన్ని మాత్రం చాలా ఫ్రెండ్లీగా అలానే ఉంటున్నాయి. డీర్స్ అన్నీ ఇలా ఒకే ప్లేస్లో ఇంత ఫ్రీడంతో తిరుగుతుంటే చూడ్డానికి చాలా బాగుంది కదా. కొన్ని డీర్స్ అయితే హ్యాపీగా మసాజ్ కూడా చేయించుకుంటున్నాయి. ఈ డీర్ పార్క్ అనేది ట్రింకోమలీలోనే ఒక అద్భుతమైన ప్రకృతి ప్రదేశం. అసలే మా బావకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఇలాంటి ఛాన్స్ వస్తే మా బావ అస్సలు వదులుకోరు. చూడండి ఆ డీర్తో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఇది ఒక మోస్ట్ యూనిక్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఓపెన్ సిటీ డీర్ పార్క్. మరి మా బావలాగే మీలో ఎంతమంది యానిమల్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. మేము కన్యా హాట్ వాటర్ స్ప్రింగ్స్ దగ్గరికి రీచ్ అయిపోయాము. కన్యా హాట్ వాటర్ స్ప్రింగ్స్ అనేవి ఈ ప్రాంతంలో ఉన్న సహజ అద్భుతాలు. ఇక్కడ మొత్తం 7 వెల్స్ అన్నీ దగ్గరగా ఉంటాయి. ఇవి అన్నీ కూడా చాలా తక్కువ లోతులో ఉంటాయి. ఈ హాట్ వాటర్ వెల్స్ దగ్గరే శివాలయం మరియు పురాతన బుద్ధిస్ట్ మానిస్టరీస్ కూడా ఉన్నాయి. ఈ హాట్ వెల్స్ దగ్గర స్నానం చేయవచ్చు. ఈ కన్యా హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమింగ్స్ 8 AM అండ్ 6 PM. పురాణాల ప్రకారం రావణుడి తల్లిగారు అనారోగ్యంతో ఉన్నప్పుడు కోణేశ్వరం టెంపుల్ని తొలగించాలి అనుకున్నారు రావణుడు బండరాయిని తీయగా శివుడు తన కత్తిని పడేశారు. ఆ వార్త విన్న రావణుడి తల్లిగారు చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు. రావణుడు తిరిగి వచ్చినప్పుడు అతని తల్లి మరణాన్ని చూసినప్పుడు చాలా నిరుత్సాహపడ్డారు. అలా తన తల్లిగారికి అంత్యక్రియలు జరిపించడానికి నీరు దొరకనప్పుడు అతను కోపంతో తన కత్తిని 7 సార్లు భూమిలోకి పొడిచారు. అలా పొడవడంతో వచ్చినవే ఈ 7 హాట్ వాటర్ స్ప్రింగ్స్. ఈ వెల్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే 365 డేస్ ఈ వెల్స్ నుండి డిఫరెంట్ టెంపరేచర్స్తో హాట్ వాటర్ వస్తూనే ఉంటాయి అని చెప్తుంటారు. మనం ఈ వెల్స్ నుండి ఎంత వాటర్ తీసుకున్నా కూడా ఈ వెల్స్లోని వాటర్ ఎప్పుడూ ఇలా ఫుల్గానే ఉంటాయి అని చెప్తుంటారు. ఇక్కడ ప్రజలు కూడా ఈ నీటికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు. ఇది సహజంగా ఎర్త్లోని జియోథర్మల్ ఎనర్జీ వల్ల ఏర్పడిన అద్భుతం. చాలామంది టూరిస్ట్స్ ఇక్కడికి వచ్చి హాట్ వాటర్తో స్నానం చేసి శరీరం మరియు మనసు ఉపశమనం పొందుతారు. ఇక్కడ మాకు నెదర్లాండ్స్ వాళ్ళు కూడా పరిచయం అయ్యారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ వాటర్తో స్నానం చేయడం ద్వారా బాడీ పెయిన్స్ అండ్ స్కిన్ డిసీజెస్ కూడా తగ్గుతాయని నమ్ముతారు. అంతేకాదు భక్తులు హాట్ వాటర్ వెల్స్ దగ్గర స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి శాంతి కలుగుతుందని కూడా ఇక్కడి వారు నమ్ముతారు.
ఈ హాట్ వాటర్ స్ప్రింగ్స్ కన్యా గ్రామంలో ఉన్న ఒక చిన్న చారిత్రాత్మక మరియు పవిత్రమైన ప్రదేశం. ఈ 7 వెల్స్లో డౌన్ పార్ట్ అంతా కూడా మనం క్లియర్గా చూడవచ్చు. వాటర్ చాలా ప్యూర్గా ఉన్నాయి. ఈ 7 వాటర్ వెల్స్లో ఎవ్రీ వెల్ 3 to 4 feet డెప్త్ మాత్రమే ఉంటుంది. మరి ఈ అద్భుతమైన హాట్ వాటర్ స్ప్రింగ్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? కామెంట్ చేయండి. కనియా హాట్ వాటర్ స్ప్రింగ్స్ నుండి మేము క్యాండీలో ఉన్న సేనాని హోటల్కి వెళ్తున్నాము. హోటల్కి రీచ్ అయిపోయాము. ఈ హోటల్ ఓనర్ ఎవరో మన జనసేనాని ఫ్యాన్ అనుకుంటా. సరదాగా అంటున్నానండి. ఈ హోటల్ హిల్ టాప్ ఏరియాలో ఉంది. ఇది అంతా హోటల్ రిసెప్షన్ అండ్ లాబీ ఏరియా. ఈ హోటల్ ప్రెమిసెస్ అంతా కూడా చాలా బాగుంది. మేము ఈ హోటల్కి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 6 PM అయిపోయింది. హోటల్లో చెక్ ఇన్ అవ్వడానికి ఎంటర్ అయిన వెంటనే మాకు ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. అది గువా జ్యూస్. మా బావకి ఇటువంటి ఫ్రూట్ జ్యూసెస్ అంటే చాలా ఇష్టం. బట్ ఈ విషయంలో మాత్రం నేను మా బావకి క్వైట్ ఆపోజిట్. టాప్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంది. కింద ఫ్లోర్లో అంతా రూమ్ స్టే. నాకైతే ఈ హోటల్ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. మా యానివర్సరీ సందర్భంగా మేము చెక్ ఇన్ అయ్యి రూమ్కి వచ్చేసరికి మా రూమ్ అంతా కూడా హోటల్ వాళ్ళు ఇలా డెకర్తో విష్ చేశారు. డెకరేషన్ అంతా కూడా సింపుల్గా చాలా బాగుంది కదా. రూమ్స్ అయితే చాలా కంఫర్ట్గా ఉన్నాయి. రూమ్ నుండి బాల్కనీ వ్యూ గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదండి. నాకైతే ఈ బాల్కనీలో కూర్చుని వ్యూని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత బాగా నచ్చేసిందండి. క్యాండీ ల్యాండ్స్కేప్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది అంతా టాప్ ఫ్లోర్లో ఉన్న రెస్టారెంట్ ఏరియా. ఈ హోటల్లో బార్ కూడా ఉంది. నైట్ మేము డిన్నర్ చేయడానికి రెస్టారెంట్లోకి వెళ్ళగానే మా బావ ప్లాన్ ప్రకారం రెస్టారెంట్ వాళ్ళు స్పెషల్గా బాల్కనీ ఏరియాలో కేక్ కటింగ్ ప్లాన్ చేశారు. హిల్ టాప్లో ఇంత మంచి వెదర్ని ఎంజాయ్ చేస్తూ కేక్ కటింగ్ చేయడం నాకు చాలా నచ్చింది. డిన్నర్లో మేము తినే ఐటమ్స్ కొన్ని అయితే మేము తినలేని ఐటమ్స్ చాలానే ఉన్నాయి. హోటల్ నుండి సిటీ అండ్ మౌంటైన్ వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ ప్రెమిసెస్లోనే అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది.
నెక్స్ట్ డే మార్నింగే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఈ హోటల్ చెక్అవుట్ చేసి మా నెక్స్ట్ డెస్టినేషన్ అయిన హంతానా బర్డ్ పార్క్కి స్టార్ట్ అయిపోయాము. మేము స్టే చేసిన సెకండ్ హోటల్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. డే 3 సేనాని హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని చెక్అవుట్ చేసి హంతానా బర్డ్ పార్క్కి వచ్చేసాము. ఈ హంతానా బర్డ్ పార్క్ క్యాండీలో ఉంది. ఈ బర్డ్ పార్క్ని Feb 23, 2023లో ఓపెన్ చేయడం జరిగింది. ఈ పార్క్లో మోర్ దాన్ 100 వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. ఈ పార్క్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమింగ్స్ 9 AM అండ్ 5 PM. ఈ హంతానా బర్డ్ పార్క్ అంతా అరౌండ్ 27 ఎకర్స్లో ఉంది. ఇదే బర్డ్ పార్క్కి ఎంట్రన్స్లో టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఈ ప్రెమిసెస్లోకి అవుట్ సైడ్ ఫుడ్ ఎలో చేయరు. హంతానా బర్డ్ పార్క్ అనేది ఇంటర్నేషనల్ బర్డ్ పార్క్. చుట్టూ సహజమైన వాతావరణం వల్ల ఈ ప్రదేశం అంతా చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ హంతానా బర్డ్ పార్క్ ఈ కంట్రీలోనే ఫస్ట్ మైగ్రేటరీ బర్డ్ పార్క్గా Feb 2023లో స్టార్ట్ అయింది. ఈ బర్డ్ పార్క్ని విజిట్ చేయడానికి ది బెస్ట్ టైం నవంబర్ టు ఏప్రిల్. ఆ టైంలో అయితే క్లైమేటిక్ కండిషన్స్ కూడా చాలా బాగుంటాయి. కిడ్స్కి కూడా ఈ బర్డ్ పార్క్ చాలా బాగుంటుంది. కిడ్స్ సరదాగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది. నేను క్రాడిల్లో స్వింగ్ చేసి చాలా డేస్ అయింది, సో సరదాగా స్వింగ్ చేశాను. బర్డ్స్ అన్నీ కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. వాటి కేజ్లో అటు నుండి ఇటు, ఇటు నుండి అటు ఎలా ఫ్లై అవుతున్నాయో చూడండి. ఇక్కడ ఉన్న బర్డ్స్లో కొన్ని బర్డ్స్ అయితే మనకి భలే రెస్పాండ్ అవుతున్నాయి. కొద్దిసేపు మనం వాటితో స్పెండ్ చేసి వెళ్ళిపోతే అవి మనల్ని మళ్ళీ బ్యాక్కి రమ్మని సౌండ్స్ చేస్తున్నాయి. మనం వాటికి డిస్టెన్స్లో కనిపిస్తున్నంతసేపు కూడా అవి మనల్ని బ్యాక్కి రమ్మని సౌండ్స్ చేస్తూ పిలుస్తున్నాయి. అవి అలా సౌండ్స్ చేస్తుంటే అస్సలు వాటిని వదిలి వెళ్ళాలి అనిపించడం లేదు. బర్డ్ లవర్స్కి అయితే ఈ ప్లేస్ని వదిలి అస్సలు వెళ్ళాలి అనిపించదు. అంత బాగుందండి. ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి.
యొక్క ల్యాండ్స్కేప్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. బర్డ్స్ అండ్ నేచర్ని చూస్తుంటే మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఈ పార్క్ అంతా బర్డ్ సౌండ్సే కాదు, ఇక్కడ ప్లే చేస్తున్న మ్యూజిక్ వల్ల కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ స్పాట్ చూడండి ఎంత బాగుందో. బోత్ సైడ్స్ ఆర్టిఫిషియల్ స్వాన్స్ అండ్ చుట్టూ ఉన్న గ్రీనరీతో. ఈ కలర్ఫుల్ ఫిషెస్ అన్నీ చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో. ఇక్కడ ఫిషెస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఈ ఫిషెస్ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ ఫిషెస్ కూడా మనం కొద్దిసేపు వాటితో టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటే రియాక్ట్ అవుతున్నాయి. మనం వాటి దగ్గరికి బ్యాక్ అయ్యేసరికి మళ్ళీ సైలెంట్ అయిపోతున్నాయి. చిన్న చిన్న బర్డ్స్ నుండి పెద్ద బర్డ్స్ వరకు అన్ని వెరైటీస్ ఉన్నాయి. కలర్ఫుల్ ప్యారెట్స్, పికాక్స్ అండ్ లవ్ బర్డ్స్ లాంటి రేర్ స్పీషీస్ కూడా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మెయిన్ అట్రాక్టివ్ థింగ్ ఏంటి అంటే బర్డ్స్ అన్నీ కూడా క్లోజర్గా చూడగలము. పార్క్ చుట్టూ హంతానా మౌంటైన్స్ బ్యూటీని మరింత పెంచుతున్నాయి. ఈ బర్డ్స్ అన్నీ కూడా వచ్చిన టూరిస్ట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాయి. సిటీ లైఫ్కి దూరంగా ఉండి రిలాక్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ బర్డ్ పార్క్ చాలా బాగుంటుంది. ఈ పార్క్లో బేబీ బర్డ్స్ కోసం ప్రత్యేకంగా ఒక ఏరియా కూడా ఉంది.
మా శ్రీలంక ట్రిప్లో ఈ హంతానా బర్డ్ పార్క్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు విజిట్ అని చెప్పచ్చు. మరి మీలో ఎంతమంది బర్డ్ లవర్స్ ఉన్నారు కామెంట్ చేయండి. హంతానా బర్డ్ పార్క్ నుండి మేము రంబోడా వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోయాము. ఈ రంబోడా వాటర్ ఫాల్స్ శ్రీలంకలోని 11th హైయెస్ట్ వాటర్ ఫాల్స్. రంబోడా వాటర్ ఫాల్స్ వరల్డ్లో 729th టాలెస్ట్ వాటర్ ఫాల్స్గా ఐడెంటిఫై అయింది. ఈ వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వడానికి ఒక ప్రైవేట్ హోటల్ అయిన రంబోడా ఫాల్స్ హోటల్కి వచ్చి లిఫ్ట్కి ఛార్జెస్ పే చేసి లిఫ్ట్ ద్వారా 4 floors డౌన్కి వచ్చి అక్కడ నుండి కొద్ది డిస్టెన్స్ వాటర్ ఫాల్ రీచ్ అవ్వడానికి వాక్ చేయాలి. రంబోడా ఫాల్స్ హోటల్ నుండి కూడా ఈ వాటర్ ఫాల్స్ వ్యూ చాలా బాగుంది. రంబోడా వాటర్ ఫాల్స్ నువారా ఎలియా అనే ప్లేస్లో ఉంది. ఈ వాటర్ 109 meters హైట్ నుండి ఫాల్ అవుతుంది. ఈ రంబోడా వాటర్ ఫాల్స్ వేరువేరు జలపాతాల ద్వారా ఏర్పడింది. ఒకటి పునా ఓయా, మరొకటి కుండలు ఓయా. ఈ 2 distinct రివర్స్ నుండి రంబోడా వాటర్ ఫాల్స్ ఫామ్ అయింది. ఈ రంబోడా వాటర్ ఫాల్స్ని అబ్జర్వ్ చేస్తే వై షేప్డ్లో ఉంటుంది. పూనా ఓయా అండ్ కుండలు ఓయా రివర్స్ రంబోడా వాటర్ ఫాల్స్కి అడుగు భాగంలో కలుస్తాయి. ఈ ప్రెమిసెస్లో నేచర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ వాటర్ ఫాల్స్ సముద్ర మట్టానికి 495 మీటర్లు హైట్లో ఉంది. ఈ ప్రెమిసెస్లో చుట్టూ ఉన్న ల్యాండ్స్కేప్ వ్యూ అయితే చాలా బాగుంది. ఈ వాటర్ ఫాల్స్ నియర్ బై సరౌండింగ్స్లోనే ఎన్నో టీ గార్డెన్స్ కూడా ఉన్నాయి. లోకల్స్ అండ్ టూరిస్ట్స్కి కూడా ఈ రంబోడా వాటర్ ఫాల్స్ మంచి అట్రాక్టివ్ లొకేషన్. మార్నింగ్ సన్రైజ్ టైంలో ఈ రంబోడా వాటర్ ఫాల్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. వాటర్ ఫాల్స్కి దగ్గరగా ఒక ప్లాట్ఫామ్ కూడా ఉంది. ఈ ప్లాట్ఫామ్ మీద నుండి మనం వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నిల్చుంటే వాటర్ ఫాల్స్కి చాలా క్లోజర్గా ఉన్నట్లు అనిపిస్తుంది. వాటర్ ఫాల్స్ దగ్గర వాటర్ అంత హైట్ నుండి పడుతున్నప్పుడు వాటర్ స్ప్రింకిల్స్ మనకి టచ్ అయినప్పుడు వచ్చే అనుభూతే వేరు కదా. ప్రకృతి అద్భుతాల్లో ఒకటైన ఇలాంటి ఫాల్స్లో మీరు ఏ వాటర్ ఫాల్స్ని విజిట్ చేశారో కామెంట్ చేసేయండి. వాటర్ ఫాల్స్ నుండి టీ ఫ్యాక్టరీకి రీచ్ అయిపోయాము. శ్రీలంకలో టీ గార్డెన్స్ చాలానే ఉన్నాయి. ఈ టీ ఫ్యాక్టరీ నువారా ఎలియా అనే ప్లేస్లో ఉంది. కంప్లీట్ టీ మేకింగ్ ప్రాసెస్ అంతా 1 dayలో ఫినిష్ అయిపోతుంది. ఈ ఏరియాలో ఎక్కువగా సెలాన్ టీని గ్రో చేస్తారు అండ్ ఈ సెలాన్ టీ ఇక్కడ చాలా ఫేమస్. నువారా ఏరియాలో కూల్ క్లైమేట్ అండ్ లష్ ల్యాండ్స్కేప్స్ చాలా బాగున్నాయి. బ్రిటిష్ వాళ్ళు శ్రీలంకలో 1867లో టీ ప్లాంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ 1870లో టీ ప్లాంట్ యొక్క డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సెలాన్ టీని జేమ్స్ టైలర్ అనే అతను ఇంట్రడ్యూస్ చేశారు. శ్రీలంకలో టీ ఫ్యాక్టరీ హిస్టరీ 19th centuryలోనే స్టార్ట్ అయింది. పాలనా సమయంలో 1824లో చైనా నుండి తీసుకురాబడిన టీ మొక్కలను పెరడేనియా రాయల్ బొటానికల్ గార్డెన్లో ప్రయోగాత్మకంగా నాటారు. ఈ ఫ్యాక్టరీలో జరుగుతున్న ప్రాసెస్ గురించి ఇక్కడ క్లియర్గా గైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి, వాళ్ళ మాటల్లోనే విందాము.
this one dry, we can bring it. Right? But white is very rare. Then we have export, we are selling only in our shop. It's naturally decaffeinated taste. And for green tea, we put it in factory. We use only these two. And leaves are steaming and dry by the machine. That's a green. Green teas are less caffeine and less tannin. White teas and green tea antioxidant. That's why it's more healthy than coffee. Good for cholesterol, diabetes, low fat, low sleep, relaxing. But black tea we are drinking for taste and for weight loss because it has more caffeine and tannin. Black tea has long process also. Now we can see how it is. Tea leaves are growing throughout the year season, and we collect this abundant live produce. All these are used for black tea. We need 5 kilograms of rich tea to produce 1 kilo of black tea. Now this is the persistent for black tea. It's for 7 materials. Each line we fill with 2,000 kilos of things and leave it here 12 hours between fan air. Fan air blowing underneath. Using that fan air, 50% of water the leaves get moisture. Then 2,000 kilos become 1,000. Every evening time we put the drops like this. Next day morning we can start. Okay. Now we can take it with us and we can start. ఫ్యాక్టరీలో టీ మేకింగ్ ప్రాసెస్ చూడండి, 1 by 1 ఎంత సిస్టమేటిక్గా చేస్తున్నారో. Now you can see at the corner there are 3 circular machines. These are rolling machines. This is the second step. Okay. Semi-dry tea leaves are passed into these rollers. Only the taste different but same quality. Next step fermentation is the fermentation area. Separated tea leaves we lay out on these tables. Only 3 hours without chemicals or anything. It's natural oxidation. After oxidation, we dry the leaves again. It's on the other side. Now this is just black tea, white green tea, no cutting, no crushing, no fermenting, nothing. This is the black. Black tea, only black. Now this is a dry machine. Fermented teas are passed into here for this penna well. Its temperature 125 Celsius. It takes only 20 minutes to dry. Okay. But we are not using electricity. We are using only firewood for heat because it protects the natural aroma and the taste. And after drying, brown color turns to black color. Now black is ready, but it still stalks particles mixed with the tea. Stalks we not drink because no any taste. Next we separate stalks and leaves according to the weight by using a machine. Because now stalks is lighter, tea leaves are heavy. Finally stalks used as compost, only tea leaves got the final thing. We can see this. These are the electrostatic machines. In here we separate the stalks and the leaves. That brown color bags are the final packing each 50 kilos. This entire process takes only 1 day. We are producing 2 tons in a day. 80% we send to the Canada, that's the tea auction. The different companies like Dilma, Lipton, Ceylonta, they buy this tea. And after they are blending cheaper teas, flavors, chemicals, and export under their brand as a blended tea. Remains 20% we are selling here, it's unblended pure tea. That is the main difference between factory and outside tea. Sometimes now it's the end of the process.
This is the varieties. Golden, silver, white. It is all out. Golden flowering tree is the mix of white leaves, black leaves, and pink flowers. It's a great tea. These all can drink it without milk or sugar, and we can reuse same leaves 3 times. These are the black teas. OP and pepper, bigger barley and silver lime teas. BOP, flowering friends and milk medium plates. BOP is the one we known as English breakfast tea. BOP and PD very strong, better with milk and sugar. Last one light, right? It's semi-fermented. Taste is like a mix of black and white. We have tape teas also. And just stack your we have the natural dry pieces, flowers, spices, teas, plain teas, ice. Okay, so ma'am, this is end of this one now. Next we have the details. ఈ ఫ్యాక్టరీలో గ్రీన్ టీ, బ్లాక్ టీ అండ్ వైట్ టీనే కాకుండా ఇంకా చాలా రకాలు ప్రాసెస్ అవుతున్నాయి. టీస్లో చాలా రకాలే ఉన్నాయి కదా, మరి అందులో మీకే టీ ఇష్టమో కామెంట్ చేయండి. టీ ఫ్యాక్టరీ నుండి మేము లేక్ గ్రెగరీకి రీచ్ అయిపోయాము. ఈ లేక్ నువారా ఎలియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటెడ్ స్పాట్. లేక్ గ్రెగరీలోకి ఎంటర్ అవ్వడానికి ముందుగా ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఈ లేక్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమింగ్స్ 8 AM and 6 PM. ఇదే లేక్ గ్రెగరీ యొక్క ఎంట్రన్స్. టికెట్ కౌంటర్లో మనం తీసుకున్న టికెట్ ఇక్కడ చూపించి లోపలికి వెళ్ళాలి. ఈ లేక్ గ్రెగరీని సర్ విలియం గ్రెగరీ అనే బ్రిటిష్ గవర్నర్ 1873లో నిర్మించడం జరిగింది. సర్ విలియం గ్రెగరీ అనే ఆయన నువారా ఎలియాలోని అందాలను మరింత పెంచడానికి మరియు ఈ పట్టణానికి వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం కోసం ఈ లేక్ను రూపొందించారు. బ్రిటిష్ కాలంలో ఈ గ్రెగరీ లేక్ని లిటిల్ ఇంగ్లాండ్గా పిలిచేవారు. కాలక్రమేణా ఇది టూరిస్ట్స్కి అట్రాక్టివ్ ప్లేస్గా మారిపోయింది. కిడ్స్ అందరూ సరదాగా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. లేక్ పక్కనే కిడ్స్ కోసం ప్లే ఏరియా కూడా ఉంది. ఈ ప్రెమిసెస్కి దగ్గరే కేవ్స్ కూడా ఉన్నాయి. ఈ లేక్ గ్రెగరీ సీ లెవెల్కి అప్రాక్స్ 1868 మీటర్స్ హైట్లో ఉంది. ఈవినింగ్ లైటింగ్స్లో ఈ ఏరియా ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. లోకల్స్ అండ్ టూరిస్ట్స్కి కూడా ఈ ప్లేస్లో స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. వచ్చిన టూరిస్ట్స్ ఎంజాయ్ చేయడానికి కూడా ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ చాలానే ఉన్నాయి. ఈ ప్లేస్లో క్లైమేటిక్ కండిషన్ మాత్రం చాలా చాలా కూల్గా ఉంది. బేసిక్గానే నువారా ఎలియాలో క్లైమేట్ కూల్గా ఉంటుంది. అలాంటిది లేక్ దగ్గర ఉండేసరికి క్లైమేట్ ఇంకా కూల్గా ఉంది.
ఇంత కూల్ క్లైమేట్లో కూడా వాటర్ యాక్టివిటీస్ చూడండి ఎలా చేస్తున్నారో. ఈ వాటర్ యాక్టివిటీస్లో సోలార్ రైడ్స్ అండ్ మల్టిపుల్ రైడ్స్ కూడా ఉన్నాయి. ఇది కేవలం వాటర్ యాక్టివిటీస్ కోసం మాత్రమే కాదు, నేచర్ వైబ్స్ని ఎంజాయ్ చేయడానికి కూడా ఈ లేక్ చాలా బాగుంటుంది. చాలామంది ఈ ప్రెమిసెస్లో వాకింగ్ కూడా చేస్తున్నారు. ఈ పార్క్ వ్యూ అంతా చాలా బాగుంది. మరి వాటర్ రైడ్స్లో మీకు ఇష్టమైన యాక్టివిటీ ఏంటో కామెంట్ చేసేయండి. లేక్ గ్రెగరీ నుండి మేము నువారా ఎలియాలో ఉన్న ఓక్రే సమ్మర్ హిల్ బ్రిజ్ హోటల్కి వచ్చి చెక్ ఇన్ అయిపోయాము. ఈ హోటల్ హిల్ టాప్లో ఉంది. ఇది అంతా రిసెప్షన్ అండ్ లాబీ ఏరియా. ఈ హోటల్ యొక్క చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ టైమింగ్స్ 2 PM అండ్ 11 AM. టాప్ ఫ్లోర్లో రెస్టారెంట్ అండ్ బార్ ఉంది. ఫోటో లవర్స్కి అయితే ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. ఈ ప్రెమిసెస్ అంతా కూడా గ్రీనరీ చాలా కలర్ఫుల్గా ఉంది. హోటల్ బయట నుండి వ్యూ మాత్రం చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ అయితే టెంపరేచర్ బాగా కూల్గా ఉంది, కానీ బయట వ్యూ అయితే అదిరిపోయింది. ఇదేనండి మా రూమ్ అంతా కూల్గా ఉంది. రూమ్ నుండి బాల్కనీ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ ప్రెమిసెస్లో వెదర్ చాలా కూల్గా ఉండడం వల్ల హోటల్ రూమ్స్లో అసలు ఎటువంటి ఫ్యాన్, ఏసీ లేవు. అందువల్ల ఎవ్రీ రూమ్కి రూమ్ హీటర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అప్పటికి కూడా రూమ్ కూలింగ్ తగ్గలేదు. అంత కూల్గా ఉందండి ఇక్కడ టెంపరేచర్. మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం హోటల్లో ఉన్న రెస్టారెంట్కి వచ్చేసాము. ఇక్కడ వాళ్ళు ఏదో జ్యూస్ ఇచ్చారు. ఆ జ్యూస్ ఏంటో తెలియలేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. జ్యూస్ తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా తెచ్చారు. ఈ రెస్టారెంట్లో మా కోసం ఇండియన్ ఫుడ్ సర్వ్ చేశారు. మార్నింగే ఇలాంటి వెదర్లో హిల్ టాప్ వ్యూతో బ్రేక్ఫాస్ట్ చేయడం ఒక మంచి ఫీల్ని ఇచ్చింది. మాకు సర్వ్ చేసిన ఇండియన్ వెరైటీస్తో మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. మా ఓవరాల్ శ్రీలంక ట్రిప్లో మేము ఇక్కడ తిన్న ఫుడ్ చాలా హోమ్లీ ఫీల్ని ఇచ్చింది. పొల్యూషన్కి దూరంగా
నేచర్కి దగ్గరగా ఇలాంటి హిల్ టాప్ ఏరియాస్లో ఉండడానికి మీరు ఇష్టపడతారు కదా? అయితే కామెంట్ చేసేయండి. మా శ్రీలంక ట్రిప్లో ఓక్రే సమ్మర్ హిల్ బ్రిడ్జ్లో బ్రేక్ఫాస్ట్ చేసి హోటల్ చెక్అవుట్ చేసి నువారా ఎలియాలో ఉన్న లవర్స్ స్లీప్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ వాటర్ ఫాల్ నువారా ఎలియా నుండి అప్రాక్స్ 5.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ ఉన్న క్లైమేట్ వల్ల అనుకుంటా మనం రెగ్యులర్గా చూసే పూల మొక్కలే కాకుండా ఇంకా ఎన్నో రకాల ఫ్లవర్స్ని కూడా చూసాము. మనకి రెగ్యులర్గా కనిపించే పూల మొక్కలులా కాకుండా ఈ మొక్కకి చూడండి, పూలు కిందకి ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్లోనే కావాలి అనుకున్న వాళ్ళకి చిన్న హోటల్ కూడా ఉంది. వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ ప్లేస్ వరకు బైక్స్ మీద కూడా రావచ్చు. కానీ ఈ పాయింట్ నుండి వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అవ్వడానికి కేవలం ట్రెక్కింగ్ చేస్తూనే వెళ్ళాలి. మా బావకి ఇటువంటి అడ్వెంచర్స్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకు మెల్లగా అలవాటైపోయాయి. కథ ప్రకారం నువారా ఎలియాలో రాజవంశానికి చెందిన ఒక యువరాజు అడవిలో వేటకు వెళ్ళి మార్గం తప్పగా ఆ సమయంలో అక్కడ నివసించే ఒక పేద గ్రామీణ యువతి అతడిని కనుగొని సాయం చేసి తన ఇంటికి తీసుకువెళ్ళింది. ఆ అమ్మాయి మంచితనం, అందం చూసి యువరాజు ఆమెపై ప్రేమలో పడ్డాడు. కొంతకాలం తరువాత వారిద్దరూ పరస్పరం గాఢమైన ప్రేమలో మునిగిపోయారు. కానీ వారి ప్రేమను రాజకుటుంబం ఒప్పుకోలేదు. సామాజిక స్థాయి తేడా కారణంగా యువరాజును ఆ యువతితో వివాహం చేసుకోవద్దని హెచ్చరించారు. ప్రపంచం వారి ప్రేమను అంగీకరించదని గ్రహించిన ఆ ఇద్దరు వారి జీవితాన్ని వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నారు. వారి ప్రేమ ఎప్పటికీ కలవదని బాధతో వారు నువారా ఎలియాలో ఉన్న ఈ అద్భుతమైన లీప్ ఫాల్స్ పైకి వెళ్ళి చేతులు పట్టుకొని దూకేశారు. వారి ప్రేమ ఆత్మ ఈ జలపాతంలో కలిసిపోయిందని స్థానికులు ఇప్పటికీ నమ్ముతారు. అలా ఈ లీప్ ఫాల్స్కి లవర్స్ లీప్ ఫాల్స్గా పేరు ఏర్పడింది. స్థానికుల ప్రకారం రాత్రివేళ ఈ లీప్ ఫాల్స్ దగ్గర వారి ఆత్మలు సంచరిస్తాయని అంటారు. కానీ అదే సమయంలో ఈ ప్రదేశం ప్రేమికుల కోసం శాశ్వతమైన ప్రేమకు గుర్తుగా కూడా పరిగణించబడుతుంది. ఇప్పటికీ ఈ లవర్స్ లీప్ ఫాల్స్ శ్రీలంకలోని ప్రముఖ పర్యాటక ప్రదేశంలో ఒకటిగా ఉంది. ఈ వాటర్ ఫాల్ కేవలం టూరిజంకే కాకుండా దిగువన ఉన్న గ్రామాలకి మంచినీటి సరఫరాకి కూడా ఉపయోగపడుతుంది. పైన ఉన్న మౌంటైన్స్ నుండి పడే నీరు, చుట్టూ ఉన్న టీ తోటలు, పచ్చని అడవులు ఈ ప్రదేశానికి మరింత అందాన్ని ఇస్తున్నాయి. మాకు ఈ ప్లేస్లో కూడా నెదర్లాండ్ వాళ్ళు పరిచయం అయ్యారు. ప్రకృతి అందాల మధ్య ఈ వాటర్ ఫాల్స్ని వదిలి రావడం నాకు, మా బావకి చాలా కష్టంగానే అనిపించింది. మాకు ఇక్కడ ఉన్నంతసేపు అసలు టైమే తెలియలేదు. వాటర్ ఫాల్ దగ్గర ఫొటోస్ దిగడానికి అండ్ కొద్దిసేపు టైం స్పెండ్ చేయడానికి కూడా ఈ లొకేషన్ చాలా బాగుంది.
మరి ఇటువంటి ట్రెక్కింగ్ అడ్వెంచర్స్ మీరెప్పుడైనా చేశారా? అయితే కామెంట్ చేసేయండి. లవర్ స్లీప్ ఫాల్స్ నుండి మేము పిన్నవాలలో ఉన్న ఎలిఫెంట్ ఆర్ఫనేజ్కి వెళ్తున్నాము. పిన్నవాల ఎలిఫెంట్ ఆర్ఫనేజ్ అనేది అడవిలో పేరెంట్ ఎలిఫెంట్స్ నుండి వదిలిపెట్టబడిన బేబీ ఎలిఫెంట్స్, బాగా ఏజ్డ్ ఎలిఫెంట్స్ అండ్ ఇంజర్డ్ ఎలిఫెంట్స్కి సంరక్షణ కల్పించే ఒక ప్లేస్. ఇది ప్రత్యేకంగా వైల్డ్ ఏషియన్ ఎలిఫెంట్స్ కోసం చేపట్టిన పెంపకం, సంరక్షణకు సంబంధించినది. పిన్నవాల ఎలిఫెంట్ ఆర్ఫనేజ్ 1975లోనే స్టార్ట్ అయింది. లోపలికి వెళ్ళడానికి ముందుగా ఇక్కడ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. ఇక్కడ కొన్ని స్ట్రీట్ షాపింగ్స్ కూడా ఉన్నాయి. ఈ ఎలిఫెంట్స్ కొన్ని స్నానం చేసి రిటర్న్ అయిపోతున్నాయి. ఇది సుమారు 25 ఎకర్స్ కొబ్బరి తోటల స్థలంలో మహా ఓయా అనే నది దగ్గర ఉంది. ఈ ఎలిఫెంట్స్ని రోజు 2 సార్లు నదిలో స్నానం చేయించేందుకు తీసుకొస్తారు. స్నానం సమయంలో టూరిస్ట్స్ అందరూ వీటిని చూడడానికి వస్తారు. ఈ ఎలిఫెంట్స్కి లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, కోకోనట్స్ వంటివి ఫుడ్గా ఆఫ్టర్నూన్లో పెడతారు. ఈ ఎలిఫెంట్స్ అన్నీ సరదాగా వాటర్లో ఆడుకుంటుంటే చూడడానికి చాలా బాగుంది కదా. ఈ ఎలిఫెంట్ ఆర్ఫనేజ్ని విజిట్ చేయాలి అనుకుంటే ది బెస్ట్ టైం 10 AM to 2 PM. ఆ టైంలో అయితే గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ స్నానం చేయడానికి ఇటు వస్తాయి. మేము కూడా అరౌండ్ 1:30 PMకి వచ్చాము. ఎలిఫెంట్స్ కొన్ని స్నానం చేసి రిటర్న్ అయిపోతున్నాయి. ఎలిఫెంట్స్ స్నానమైన వెంటనే మళ్ళీ వాటి ప్లేసెస్కి తీసుకువెళ్తున్నారు. ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు పే చేసి ఇక్కడ ఎలిఫెంట్స్తో ఫొటోసే కాకుండా వాటికి బాత్ కూడా చేయించవచ్చు. అక్కడ కొన్ని ఎలిఫెంట్స్ని చూడండి, శాండ్తో ఎలా ఆడుకుంటున్నాయో.
ఎలిఫెంట్స్కి కేర్ టేకర్స్ బాత్ కూడా చేయిస్తున్నారు. కేర్ టేకర్ స్నానం చేయిస్తుంటే ఈ ఎలిఫెంట్స్ చూడండి ఎంత బాగా చేయించుకుంటున్నాయో. ఈ ఎలిఫెంట్ ఆర్ఫనేజ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ పిన్నవాలా. ఇటువంటి ఎలిఫెంట్ ఆర్ఫనేజ్ పై మీ ఒపీనియన్ని కామెంట్ చేసేయండి. పిన్నవాలా ఎలిఫెంట్స్ ఆర్ఫనేజ్ నుండి మేము నువారా ఎలియాలో ఉన్న లోటస్ టవర్కి రీచ్ అయిపోయాము. ఈ లోటస్ టవర్ని కొలంబో లోటస్ టవర్గా కూడా పిలుస్తారు. ఈ లోటస్ టవర్ యొక్క హైట్ 351.5 మీటర్స్. శ్రీలంకలో ఉన్న ఈ లోటస్ టవర్ నిర్మాణం చైనా నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ అండ్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ వాళ్ళచే 2012 జనవరి 20న ప్రారంభించడమైంది. ఇది చైనా శ్రీలంక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా నిర్మించడం జరిగింది. ఇది లోటస్ టవర్ యొక్క మెయిన్ ఎంట్రన్స్లో టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఈ లోటస్ టవర్లో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటి అంటే 27th ఫ్లోర్లో బ్లూ ఆర్బిట్ అనే రివాల్వింగ్ రెస్టారెంట్ కూడా ఉంది. 27th ఫ్లోర్ నుండి 360 డిగ్రీస్ వ్యూస్ ఆఫ్ కొలంబో అంతా డైనింగ్ చేస్తూ చూడవచ్చు. ఫ్యూచర్లో ఈ లోటస్ టవర్ నుండి బంగీ జంప్ యాక్టివిటీ కూడా రాబోతుంది. Lotus Tower, world's 19th tallest tower. ఈ లోటస్ టవర్ మొత్తం 29 ఫ్లోర్స్. ఈ 29th ఫ్లోర్ని లిఫ్ట్ ద్వారా పైకి రీచ్ అయ్యాము. టాప్ నుండి ఈ కొలంబో సిటీ ఒక సైడ్ బీచ్ వ్యూ, మరొక సైడ్ సిటీ వ్యూతో చాలా బాగుంది. కిడ్స్ సరదాగా ఎంజాయ్ చేయడానికి ఈ లోటస్ టవర్ చాలా బాగుంటుంది.
వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. ఈ టవర్ గ్రౌండ్ ఫ్లోర్లో ప్రత్యేకంగా ఇలాంటి లైటింగ్ ఎఫెక్ట్స్తో కొన్ని షోస్ అండ్ ఎన్నో స్పెషల్ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. టవర్ హౌస్లో బ్యాంక్వెట్ హాల్ అండ్ ఆర్ట్ మ్యూజియం కూడా ఉంది. షాపింగ్ చేయడానికి కూడా ఇక్కడ ఎన్నో కలెక్షన్స్ ఉన్నాయి. లోటస్ టవర్ బయట వ్యూ కూడా లైటింగ్స్తో చాలా బాగుంది. ప్రపంచంలో ఇటువంటి ఎత్తైన టవర్లు చాలానే ఉన్నాయి కదా. మరి వాటిల్లో మీరు విజిట్ చేసిన టవర్ని కామెంట్ చేసేయండి. లోటస్ టవర్ నుండి మేము ఓషన్ ఎడ్జెస్ సూట్స్కి రీచ్ అయిపోయాము. ఇది అంతా రిసెప్షన్ అండ్ లాబీ ఏరియా. ఈ హోటల్ యొక్క చెక్-ఇన్ అండ్ చెక్అవుట్ టైమింగ్స్ 3 PM అండ్ 11 AM. కొలంబో ఎయిర్పోర్ట్ నుండి ఓషన్ ఎడ్జెస్ సూట్స్కి అరౌండ్ 33 kilometers డిస్టెన్స్లో ఉంది. అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి, ఈ హోటల్ మన ఇండియన్ వాళ్ళది. హోటల్ యాంబియన్స్ చాలా బాగుంది. ఇదేనండి మా సూట్ రూమ్. ఒక హౌస్కి ఉండవలసిన అన్ని ఫెసిలిటీస్ ఈ సూట్ రూమ్లో ఉన్నాయి. ఈ హోటల్లో నాకు మెయిన్గా నచ్చింది ఏంటి అంటే బాల్కనీ వ్యూ. బాల్కనీ నుండి బీచ్ని చాలా దగ్గరగా చూడొచ్చు. నాకైతే ఈ వ్యూని చూశాక అసలు నైట్ అంతా పడుకోవాలి అనిపించలేదు. బాల్కనీలోనే చాలాసేపు స్పెండ్ చేశాను. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వచ్చినప్పుడు వ్యూ ఇంకా బాగుంది. సూట్ రూమ్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. సూట్ రూమ్ అంతా కూడా చాలా స్పేషియస్ అండ్ ట్రెండీ లుక్లో ఉంది. ప్రెమిసెస్లోనే ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అండ్ జిమ్ కూడా ఉంది. ఇది ఒక 4-star బిజినెస్ ఫ్రెండ్లీ హోటల్. ఈ హోటల్లో మ్యాక్సిమం మన ఇండియన్ టూరిస్ట్సే ఎదురయ్యారు.
ఈ రెస్టారెంట్లో మన ఇండియన్ వెరైటీస్ చాలానే ఉన్నాయి. మా శ్రీలంక ట్రిప్లో మేము స్టే చేసిన అన్ని హోటల్స్లో నాకు బాగా నచ్చింది ఈ ఓషన్ ఎడ్జెస్ సూట్స్. ఇది అంతా బార్ అండ్ రెస్టారెంట్ ఏరియా. ఇలాంటి బీచ్ వ్యూ ఉన్న హోటల్స్లో స్పెండ్ చేస్తే ఆ ఫీలే వేరు కదా. మీరు ఎప్పుడైనా ఇలా బీచ్ వ్యూ ఉన్న హోటల్లో స్పెండ్ చేశారా? కామెంట్ చేసేయండి. మీ భావన హవిష్.